శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గ్రహములు, రాశి చక్రము, గ్రహములు, గ్రహగతులు 3/1/2026 శనివారం. తదుపరి తులారాశి. ఈరోజు తిథి బలము బాగున్నది. దినబలము కూడా మీకు కలిసి వచ్చింది. మీకు నక్షత్ర బలము కూడా కలదు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. జ్ఞానం పెంచుకుంటారు. దూర ప్రయాణాలు లేదా దూరపు వ్యక్తుల నుండి సంభాషణలు చేస్తారు. నక్షత్ర బలం ప్రకారము మీరు కోరినట్లు ఈరోజు గడుపుతారు. రాత్రి 1:30 నుంచి 4 గంటల మధ్య మీకు అనుకూల సమయము. మిమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకుని వెళ్లే వారితో జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు తిథి బలం ఉన్నది. దినబలము లేదు, నక్షత్ర బలము లేదు. కానీ ఉదయం 3:30 నుండి 5:30 వరకు మీకు మంచి సమయము. అనుకోని ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో మాట్లాడుతారు. కుటుంబంలో అశాంతి. రావాల్సిన ధనము సమయానికి రాదు. ఆచితూచి మాట్లాడండి. ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు తిథి బలం ఉన్నది. దినబలము లేదు, నక్షత్ర బలము లేదు. వక్ర మార్గంలో అడ్డదారిలో నడిచే వాళ్ళు మీతో స్నేహం చేస్తారు. ఇంట్లో వ్యాపారంలో అశాంతి. ఆరోగ్యం గురించి ఆసుపత్రులకు వెళ్ళవచ్చును లేదా మాత్రలు వేసుకుంటారు. సంసార సౌఖ్యము ఉండదు. ఉదయం 6 నుండి 8 మధ్య కొంతవరకు మంచిది. తదుపరి మకర రాశి. తిథి బలము, దినబలము, నక్షత్ర బలము 3 కలిసి వచ్చాయి. ఉదయం 8 నుండి 10:30 వరకు మంచి సమయము. ధనలాభం గోచరిస్తున్నది. అప్పులు లభించవచ్చు. కాని వారు మిత్రులవుతారు. అనుకోని ఆటంకములు ఉండవచ్చు. బంధుమిత్రుల గురించి వార్తలు వింటారు. ధనవ్యయం ఎక్కువగా చేస్తారు. అనుకోని రోగాలు బయటపడవచ్చును. తదుపరి కుంభరాశి. తిథి బలము, దినబలము, నక్షత్ర బలము 3 బలాలు ఉన్నాయి. ఉదయం 9:30 నుండి 12 వరకు మీకు మంచి సమయము. గృహోపకరణాలు కొంటారు. ఇంటి, ఇల్లు, వాహనము, భూములు మొదలగు వాటి గురించి ఆలోచన చేస్తారు. ఇంటిపై శ్రద్ధ పెడతారు. ఆశించినంత ధనలాభము ఉండదు. కోపము తగ్గించుకోండి. సంతానం గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. వారి గురించి ఎక్కువ ఖర్చు చేస్తారు. తల్లి గురించి శ్రద్ధ వహించడం మంచిది. తదుపరి మీనరాశి. తిథి బలము మాత్రమే ఉన్నది. దినబలము లేదు, నక్షత్ర బలము లేదు. లగ్న బలము మధ్యాహ్నం 11 నుండి 2 వరకు మీ పనులకు అనుకూలము. ఖచ్చితంగా ప్రయాణం చేసి తీరుతారు. ఇంట్లో ఖర్చులు, ఇంటి అనవసరమైన ఖర్చులు, అనవసర వ్యయము, స్నేహితులతో పట్టింపులు, ఉద్యోగ వ్యాపారములందు చెప్పుకున్నంత అభివృద్ధి ఉండకపోవచ్చును. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.